గౌరవనీయులు బిఎస్ రాముడు గారు, తర్వాత ఈనాటి 69వ జన్మదిన బహుజన ఉద్యమ మార్గదర్శి విజయ్ నాగదూర్ గారు. మిత్రులారా, ఇప్పుడు ఇవాళ చాలా సంతోషకరమైన విషయం ఏంటంటే నాగదూర్ గారికి 69వ సంవత్సరం గుర్తింపు రావడం. అది ఈ రకంగా అంటే ఎందుకు ఆయన జన్మదినాన్ని మనం జరుపుకోవాలి, భవిష్యత్ తరాలకు ఎందుకు చెప్పాలి, ఎందుకు అవసరమైన ఆయన జీవితం ఎందుకు చెప్పాలి, బిఎస్ రాముడు గారి జీవితం ఎందుకు చెప్పాలి, మాస్టర్జీ గారి జీవితం ఎందుకు చెప్పాలి. ఎందుకంటే మన మహనీయుల జీవితాలు ఎట్లయితే మనం ఇప్పుడు దాకా మర్చిపోకుండా ఉంటున్నామో, తెలుగు రాష్ట్రాలలో ఇవాళ బహుజన మహనీయులు ఎవరన్నా ఉన్నారంటే ఇక్కడ ఉన్న వాళ్ళే. నేను చూసిన దాంట్లో నాకు గురువులలో ఒకవైపు బిఎస్ రాముడు గారు, మాస్టర్జీ గారు, నారగోన్ గారు. అంటే మేము నేర్చుకున్నది, మేము బహుజన వాళ్ళని నేర్చుకునేది వీళ్ళు ఉంటాయి. సరే, కాంశీరామ్ గారు మహానేత. సో వారి అనుచరులుగా ముఖ్యంగా నారగోని గారు పొలిటికల్ జస్టిస్ డేగా ఇవాళ మనం డిక్లేర్ చేయాల్సిన అవసరం ఉంది. ఆయన బర్త్డే పొలిటికల్ జస్టిస్ డే, పొలిటికల్ జస్టిస్ డేగా డిక్లేర్ చేయాలి. ఎందుకంటే కాంశీరామ్ గారి బర్త్డే మనం ఎట్లయితే బహుజన డేగా, బహుజన్ దివస్ గా డిక్లేర్ చేస్తున్నామో, వీరి బర్త్డే కూడా పొలిటికల్ జస్టిస్ డేగా డిక్లేర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో నేనైతే బహుజనవాదాన్ని ఒక రాజకీయ గురువుగా భావిస్తా. అందుకే నా రాజకీయ గురువు కాంశీరామ్ గారు మొదటి గురువు అయితే, రెండో గురువు నారగోన్ గారు రాజకీయంగా. సో ఫిలాసఫికల్ గా బిఎస్ రాముడు గారు, తర్వాత పాటగా మనం ఏదైనా పాట అందుకో దండాలు బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి కానీ, కాంశీరామ్ గారి గురించి కానీ పాట విన్నామంటే ఎవరు గుర్తు రావాలి? మాస్టర్జీ గారు గుర్తు రావాలి. అసలు పాట వింటున్నాము. బహుజనవాదంలో గొప్ప పాటలు వచ్చినాయంటే మాస్టర్జీ గారు ద్వారా వచ్చినాయి. బహుజనవాదంలో గొప్ప పుస్తకాలు వచ్చినాయంటే బిఎస్ రాముడు గారు ద్వారా వచ్చినాయి. బహుజనవాదంలో రాజకీయ సిద్ధాంతాలు చెప్పిన గురువు ఎవరు ఉన్నారంటే నారగోన్ గారు. ఎంత మంచి గొప్ప గురువులు. వీళ్ళ జన్మదినం చేయడం అనేది మన బాధ్యత, రావడం అనేది మన బాధ్యత, సన్మానం చేసుకోవడం అనేది మన బాధ్యత. అందుకే ఆ బాధ్యతను గుర్తెరిగే ఇవాళ ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యంగా మరొక విషయం చాలా స్పష్టంగా నారగోన్ గారిలో నేను బాగా నచ్చింది ఏంటంటే ఆయన వాస్తవాలను చెప్తాడు. వాస్తవాలను, కాంటెంపరీ ఇష్యూస్ ని ఏవైతే ఉంటాయో ఆ ఇష్యూస్ ని గతంలో చరిత్ర, కాంటెంపరీ ఇష్యూస్ తోని ఎట్లా లింకప్ చేయాలి, వస్తున్న భవిష్యత్ తరాలకు ఏ రకమైన రాజకీయ చైతన్యాన్ని తీసుకురావాలని చెప్పేసి, మన మహనీయుల సిద్ధాంతం ఎట్లా ఉంది అని చెప్పేసి, ఆ సిద్ధాంతాన్ని మన ప్రెసెంట్ సిచ్యువేషన్ లో ఏ రకంగా మనం దాన్ని ఓన్ చేసుకోవాలని చెప్పేసి ఎవరైనా నిజంగా చెప్తున్నారంటే, ఇప్పుడు మీరు సోషల్ మీడియాలో చూడండి, ఎవ్రీడే నా వారి నేను అంటే మొదలు షార్ట్స్ తీస్తున్నారు, ఈ మధ్య షార్ట్స్ వస్తున్నాయి నారగోన్ గారి షార్ట్స్ వినండి, ఎంత అద్భుతంగా ఉంటాయి. ఇప్పటిదాకా ఈ భారత రాజ్యాంగ నిర్మాణంలో జరిగిన తప్పొప్పులను, అంతకంటే తప్పొప్పులను చెప్పగలిగే దమ్ము ఇవాళ నారగోన్ గారికి ఉంది. నిర్మాణ సభలో నిర్మాణం కంటే ముందు చరిత్ర ఏం జరిగింది, నిర్మాణ క్రమంలో ఏం జరిగింది, ఇప్పుడేం జరుగుతున్నది అనే విషయాలని బహిరంగంగా చెప్పగలిగే వాడే నాయకుడు. భవిష్యత్ తరాలకు ఒక మార్గదర్శకాన్ని ఇచ్చేవాడే, రాజకీయ మార్గదర్శకాన్ని ఇచ్చేవాడే నాయకుడు. అంతేగాని ఎమ్మెల్యే అయితేనో, ఎంపీ అయితేనో, మంత్రి అయితేనో, ముఖ్యమంత్రి అయితేనో నాయకుడు కాదు. సో అందుకే ఇవాళ ఆయన జన్మదినాన్ని పొలిటికల్ జస్టిస్ డేగా మనం డిక్లేర్ చేసుకుంటే రానున్న తరాలన్నా కనీసం బహుజనులకు రాజకీయ అధికారం వచ్చే దిశగా ఇవాళ జరుగుతుంది. సో ఆ దిశగా ఖచ్చితంగా ముందడుగు వేద్దాం. భవిష్యత్తులో మేమిద్దరం కలిసి పుస్తకం కూడా, అంటే రాజ్యాంగ నిర్మాణ సభలో ఏం జరిగింది, గతంలో జరిగిన చరిత్ర ఏంది, ఎట్లా అన్యాయం జరిగింది బహుజనులకు, రాజ్యాంగం రాకముందు బ్రిటిష్ హయాంలో మన రిజర్వేషన్ ఉంటే రాజ్యాంగ రచన సమయంలో మన రిజర్వేషన్ ఎట్లా పోయింది, ఎందుకు పోయింది, రాజ్యాంగం రచన తర్వాత మళ్ళీ మనం ఎందుకు కొట్లాడుతున్నాం రిజర్వేషన్ల కోసం. ఈ వాస్తవాలని ఎవరు చెప్పలేదు, నారగోన్ గారు మాత్రమే చెప్తున్నారు. ఇక్కడ ఈ విషయాలని ఇవాళ మన ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చరిత్రలో జరిగిన తప్పిదాలను నేర్చుకుంటే, గత చరిత్రను తెలుసుకుంటే భవిష్యత్ చరిత్రను మనం నిర్మాణం చేయగలం. కాబట్టి నిర్మాణం చేయగలం. కాబట్టి సో రాజకీయ గురువుగా ఇవాళ
నేను ఆయన జన్మదినాన్ని మనమంతా కూడా ఒక పొలిటికల్ జస్టిస్ డేగా జరుపుకోవాలని చెప్పేసి డిక్లేర్ చేస్తూ నాకు ఇచ్చిన అవకాశాన్ని మీకు పేరు పేరున ధన్యవాదాలు తెలుసు. జై భీమ్, జై పులి, జై జయ.